మనం ఎవరితో పోటీ పడుతున్నాం, దేనికోసం పోటీ పడుతున్నాం, దానివల్ల మనకి యూజ్ ఉందా పెట్టుకోవడం కరెక్టే. అలా పోటీ పెట్టుకోవడం వల్ల నీ స్థాయి కూడా వృద్ధి చెందుతుంది. పోటీ పడడం అనేది మన సంతోషాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు. ఒకరి కోసమే ఏంటో నాకు ఎక్స్ప్లెయిన్ చేయవా అని. ఇప్పుడు నేను ఏం చేయాలి? సో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ అమ్మాయి ఎక్కడ ఫస్ట్ వస్తుందా అని నేను చెప్పకుండా ఉండాలా? అది ధర్మం. ఎలా తప్పు చెయ్యి, అబద్ధమాడు, లేకుంటే ఎదుటి వ్యక్తిని మోసం చెయ్యి, అది ధర్మ మార్గమే అయి ఉండాలి. అది ధర్మంతో నువ్వు పోటీ పడు, నీలో నువ్వు పోటీపడు, నీ కోపంతో పోటీపడు, నీ చెడు అలవాట్లతో పోటీపడు. నీ సక్సెస్ అనేది నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. హాయ్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్ మై వే బెస్ట్ వన్స్. జనరల్గా మనం ఎప్పుడు పోటీ పడడం అనేది తప్పు కాదు, కానీ ఆ పోటీ పడడంలో కొన్ని అంశాలని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనం ఎవరితో పోటీ పడుతున్నాం, దేనికోసం పోటీ పడుతున్నాం, దానివల్ల మనకి యూజ్ ఉందా లేదా, దానివల్ల మనం హ్యాపీగా ఉంటున్నామా లేదా, అసలు పోటీ పడడం కరెక్టా కాదా, దానివల్ల మనకి ఏమన్నా నష్టం ఉందా అనేవి మనము తెలుసుకోవాలి. జనరల్గా మనం చాలా వరకు పక్కన వాళ్ళతోనే పోటీ పడుతూ ఉంటాం. సపోజ్ వాళ్ళు ఏదైనా పెద్ద టీవీ తీశారనుకుందాం, మనది చిన్న టీవీ, సో ఇంకొంచెం పెద్ద టీవీ తీయాలి, ఎలా అయినా మనం వాళ్ళకంటే గ్రేట్ అని నిరూపించుకోవాలి అని అనుకుంటాం. ఇది మానవ నైజం. సో దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, సపోజ్ మనం వాళ్ళతో పోటీ పడుతున్నాం అంటే చిన్న టీవీ నుంచి పెద్ద టీవీ కొనాలని ఆశపడుతున్నాం అంటే మనం గ్రోత్ అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళతో పోటీ పెట్టుకోవడం వల్ల మనము పెద్ద టీవీ కొంటున్నామంటే మన విషయంలో గ్రోత్ కనిపిస్తుంది, కాబట్టి అలా పోటీ పడడం కరెక్టే. సో మనం కూడా వాళ్ళలాగా పెద్ద టీవీ కొనాలి అని ఒక ప్లాన్ ఆలోచిస్తాము. సో ఎప్పుడైతే మనం థింక్ చేస్తామో, ఏదైనా ఆలోచిస్తేనే అది జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు పెద్ద టీవీ కొనాలని థింక్ చేస్తావో ఫస్ట్, సో దాని వైపు నువ్వు నడుస్తావు, దాన్ని సక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తావు. సో అప్పుడు ఖచ్చితంగా నువ్వు పెద్ద టీవీ అనేది కొంటావు. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? వాళ్ళతో పోటీ పెట్టుకోవడం వల్లే జరిగింది. సో పోటీ పెట్టుకోవడం కరెక్టే. అలా పోటీ పెట్టుకోవడం వల్ల నీ స్థాయి కూడా వృద్ధి చెందుతుంది, కాబట్టి ఓకే. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. సో జనరల్గా ఇప్పుడు వాళ్ళు 65 ఇంచెస్ టీవీ కొన్నారనుకుందాం, అది నీకు ఇష్టం ఉండదు అనుకో. 65 ఇంచెస్ టీవీలో చూస్తే నీకు అంత క్లారిటీగా అనిపించదు, ఏదో సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది అనుకుందాం. సో అలాంటప్పుడు ఓన్లీ నువ్వు నిరూపించుకోవడానికి, నువ్వు గ్రేట్ అని నిరూపించుకోవడానికో, లేదంటే వాళ్ళతో ఈక్వల్ అని చూపించుకోవడం కోసమో 65 ఇంచెస్ టీవీ కొంటే అది తప్పు. సో నేను చెప్పేది ఏంటంటే, నువ్వు పోటీ పడడం ఎలా ఉండాలంటే, అది నీ గ్రోత్ చూపించాలి, కానీ నేను డిసప్పాయింట్ చేసేలాగా ఉండకూడదు. సపోజ్ వాళ్ళతో పోటీ పెట్టుకున్నా కూడా నీకు 65 ఇంచెస్ టీవీ వద్దు అనుకుంటే 55 ఇంచెస్ టీవీ చాలు అనుకుంటే నువ్వు అదే తీసుకోవాలి. ఎందుకంటే నీకు ఇది హ్యాపీనెస్ ఇస్తుంది. సో పోటీ పడడంలో ఫస్ట్ ఇంపార్టెన్స్ నీ హ్యాపీనెస్కే నువ్వు ఇవ్వాలి. ఇదే కాదు, జనరల్గా చాలామంది ఎలా ఉన్నారంటే, సపోజ్ ఇంట్లో పెద్ద పెద్ద సోఫాలు వేసామంటే మేము చాలా గ్రేట్, మేము చాలా రిచ్ అనుకుంటారని అవి వేస్తూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు మన హాల్ ఇంత ప్లేస్ ఉందంటే దానికి ఇంత సోఫా మాత్రమే సరిపోతుంది. సో పెద్ద సోఫా వేసినట్లయితే అది మాత్రమే కనిపిస్తుంది, మీకు స్పేషియస్గా ఇల్లు కనిపించదు, ప్రశాంతంగా ఉండదు. అలాంటప్పుడు మీరు కొని యూజ్ ఏంటి? సో నాకేంటంటే కంఫర్ట్గా ఉండాలి, ఇంత సోఫా నాకు ఎనఫ్, చాలా ముద్దుగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఇంత ప్లేస్కి నా హాల్కి ఎంత సరిపోతుందో నేను అంతే తీసుకుంటాను. మనం పోటీ పడడం అనేది మన సంతోషాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు, ఒకరి కోసమై ఉండకూడదు. ఇక అలాగే నెక్స్ట్ వన్, పోటీ పడడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ ఆ పోటీ పడడం అనేది మన బుద్ధికి సంబంధించి అయి ఉండాలి. అంటే మంచి బుద్ధితో పోటీ పడుతున్నామా, లేకుంటే చెడ్డ బుద్ధితో పోటీ పడుతున్నామా? సపోజ్ మనం స్కూల్ టాపర్ అవ్వాలి అనుకుందాం, ఎలా అయినా నేను ఫస్ట్ రావాలి, అది కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అలా కాకుండా ఎవ్వరూ నాకంటే ఫస్ట్ రాకూడదు, నేను మాత్రమే ఫస్ట్ రావాలి అనుకోవడం తప్పు అవుతుంది. అదేంటి, రెండు ఒకటే కదా, నువ్వు ఫస్ట్ రావాలనుకున్నా, ఎవరు నీతో పాటు ఫస్ట్ రాకూడదు అనుకున్నా నువ్వే కదా ఫస్ట్ వస్తావు, దానిలో ఏం తేడా ఉంది అనుకోవచ్చు. నేను ఫస్ట్ రావాలి అనుకుంటున్నానంటే, సపోజ్ నాకు 550 మార్క్స్ వచ్చాయి, నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను అంటే, ఇంకా ఇద్దరికి 550 మార్క్స్ వచ్చినా కూడా నాకేం ప్రాబ్లం లేదు, నేను ఫస్ట్ వచ్చానా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. కానీ ఇక్కడ నేను మాత్రమే ఫస్ట్ రావాలి అనుకున్నావంటే దాని మీనింగ్ ఇంకెవరు నీతో పాటు ఈక్వల్ అవ్వకూడదు, వాళ్ళు నీతో ఈక్వల్గా మార్క్స్ తెచ్చుకోకూడదు అని అర్థం. సో అలాంటి మెంటాలిటీ ఎప్పుడు ఉండకూడదు. అంటే పోటీ తత్వంలో పోటీ పడాలి, కానీ వాళ్ళు నాశనం అవ్వాలని మాత్రం కోరుకోకూడదు. దీనికోసం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను. సో నేను పీజీలో చదివేటప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో ఒక అమ్మాయి టాపర్గా వచ్చింది, సెకండ్ సెమిస్టర్ నేను టాపర్గా వచ్చాను. కానీ థర్డ్ సెమిస్టర్లో
ఆ అమ్మాయి టాపర్గా వచ్చింది. కాకపోతే ఇందులో మైనస్ ఏంటంటే ఆ 2 సెమిస్టర్ల కంటే నా మార్క్స్ చాలా తగ్గిపోయాయి. 4th సెమిస్టర్ కోసం ఇద్దరం చదువుతున్నాం. యాక్చువల్లీ 4th సెమిస్టర్లో 4 సెమిస్టర్లు కలిపితే ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వస్తాయి వాళ్ళే టాపర్ అనమాట. సో వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇస్తారు. ఇప్పుడు ఏంటి, మేము పోటీ పడాలి. సో ఆ అమ్మాయి ఫస్ట్ వస్తుందా, నేను ఫస్ట్ వస్తుందా, పోటీ పడుతున్నాం, చదువుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ అమ్మాయికి ఒక క్వశ్చన్ అర్థం కాలేదు, వచ్చి నన్ను డౌట్ అడిగింది, ఈ క్వశ్చన్ ఏంటో నాకు ఎక్స్ప్లెయిన్ చేయవా అని. ఇప్పుడు నేను ఏం చేయాలి? సో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ అమ్మాయి ఎక్కడ ఫస్ట్ వస్తుందో అని నేను చెప్పకుండా ఉండాలా? అది ధర్మం ఎలా అవుతుంది? సో నేను ఆ అమ్మాయికి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే కొద్దిమంది వాళ్ళే ఫస్ట్ రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా బుక్స్ అడిగితే లేవు అని చెప్పడం ఇలా చేస్తూ ఉంటారు. సో మనం చేసే పని ఎప్పుడు ధర్మంగా ఉండాలి. పోటీ అనేది ఎప్పుడు ఇద్దరు సమానంగా ఉంటేనే అది పోటీ అవుతుంది. అంతేకాని బుక్ ఇవ్వకుండా ఒకరిని తక్కువ చేసి మనం విన్ అవ్వటం అనేది ఎప్పుడు ధర్మం అనిపించుకోదు. సపోజ్ రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు ఇద్దరు ఒకే లైన్ నుండి మనం స్టార్ట్ అయితే దాన్ని విన్ అని చెప్తాం. అలా కాకుండా ఒకరిని 10 మీటర్స్ వెనక నిలబెట్టి ఒకరిని ముందు నిలబెట్టి అందులో సక్సెస్ అయితే అది రేస్ ఎందుకు అవుతుంది? అది పోటీ పడడం ఎలా అవుతుంది? ఏదైనా సరే నువ్వు తప్పు చెయ్యి, అబద్ధమాడు, లేకుంటే ఎదుటి వ్యక్తిని మోసం చెయ్యి, అది ధర్మ మార్గమే అయి ఉండాలి. అది ధర్మంతో కూడి ఉండాలి. సో ఫైనలీ 4th సెమిస్టర్లో నేను ఫస్ట్ వచ్చాను. సో 4 సెమిస్టర్స్ కలిపితే నా మార్క్స్ హైయెస్ట్ అవ్వడంతో నాకు గోల్డ్ మెడల్ అనేది ఇచ్చారు. సో కొన్నిసార్లు రిజల్ట్ కోసం మనం వెయిట్ చేయకుండా మనం చేయాల్సిన ధర్మ మార్గంలో వెళ్తూ ఉంటే మనకు ఆటోమేటిక్గా ఆ సక్సెస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్లీ 4th సెమిస్టర్లో ఎక్కువ మార్క్స్ వస్తే మెడల్ ఇస్తారు అని చదవలేదు. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ సెమిస్టర్లో నాకు కరెక్ట్గానే మార్క్స్ వచ్చాయి. కానీ 3rd సెమిస్టర్లో మరీ చేంజ్ అయ్యాయి, మార్క్స్ చాలా తగ్గిపోయాయి. దానికోసం నేను ఫీల్ అయ్యాను. ఎప్పుడు మన పోటీ అనేది మనతో మనకు ఉండాలి. సో పక్కన వాళ్ళకంటే ఈ మార్క్స్ అనేది భారీగా డిక్రీజ్ అవ్వడంతో నేను ఎక్కువ చదవాల్సి వచ్చింది. సో ముందు 2 సెమిస్టర్స్తో పోలిస్తే 3rd సెమిస్టర్లో మార్క్స్ చాలా తగ్గిపోయాయి. కానీ ఈసారి 4th సెమిస్టర్లో అలాంటి మైనస్ జరగకుండా నాతో నేను పోటీ పడి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. సో నేను చెప్పేది అదే, నీతో నువ్వు ఫస్ట్ పోటీ పడు. సపోజ్ పక్కన అమ్మాయికి బెల్లి అనేది తక్కువగా ఉంది, సో మనకి ఎక్కువగా ఉంది. ఆ అమ్మాయిని చూసి మనం కుళ్ళుకోవడం, పోటీ పడడం కరెక్ట్ కాదు. మనం ఎలా తగ్గించుకోవాలి ఆలోచించాలి. సపోజ్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొంచెం ఎక్సర్సైజ్ చేశాను, కొంచెం బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గింది. సో నేను సక్సెస్ అయినట్టే, నేను ఇంప్రూవ్ అయ్యాను. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నేను కొంచెం బెటర్గా అయ్యాను. సో నేను సక్సెస్ అయినట్టే. అది మనతో మనం పోటీ పడడం అంటే. సో నీతో నువ్వు పోటీ పడు, నీలో నువ్వు పోటీ పడు, నీ కోపంతో పోటీ పడు, నీ చెడు అలవాట్లతో పోటీ పడు. నీ సక్సెస్ అనేది నిన్నే వెతుక్కుంటూ వస్తుంది.